హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ రాజకీయాల్లో ఇది ఒక సంచలనం అనూహ్యంగా అంటే ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ప్లేయర్ ఇప్పుడు అనూహ్యంగా రాజకీయ తెర మీదకి రాబోతుందా అంటే అవునన్న కథనాలు వినిపిస్తున్నాయి టెన్నిస్తో గత కొంతకాలంగా ఇంచుమించు అంటే 2001 నుంచి అంటే జూనియర్ ఇంటర్నేషనల్స్ నుంచి ఎదిగి వచ్చిన సానియా మీర్జా అనూహ్యంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఆమె పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ మీద అంటే కంచుకోటలా మార్చుకున్న ఎంఐఎం కోటలో సానియా మీర్జాను ఫీల్డ్ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మిగతా అభ్యర్థుల ఇప్పటికే కొంతమంది అభ్యర్థిత్వాలు ఖరారైనాయి, మరికొంతమంది స్థానాలను ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి మిగతా అభ్యర్థుల లిస్టుతో తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా సానియా మీర్జా పేరు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రచారంలోకి రావడం అనూహ్య పరిణామం. ఒకసారి మనం హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం గురించి మాట్లాడుకుంటే 1984 నుంచి అంటే ఎప్పుడైతే ఎంఐఎం సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ సలార్ సాబ్ అంటారు అప్పటి నుంచి అంటే గత 4 దశాబ్దాలుగా ఎంఐఎం కంచుకోటగా మారింది. మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్న హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క గోషామహల్ మినహాయిస్తే అందరు కూడా ఎంఐఎం అభ్యర్థులే. ఇట్లాంటి కంచుకోటలో అసదుద్దీన్ ఓడించడం అంత ఈజీ కాదు. ఇప్పటికే అంటే కొంపెల్లి మాధవీలత అనే బీజేపీ క్యాండిడేట్ పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. విరించి హాస్పిటల్స్ అధినేతగా మాధవీలత, అలాగే హిందుత్వ ఎజెండాతో ఆమె గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. అయితే బీజేపీ మహిళలకు ఇస్తున్న నేపథ్యంలో మహిళా ఓట్ల చీలికే ధ్యేయంగా సానియా మీర్జాని కనుక ఎంపిక చేస్తున్నారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో పొత్తులో భాగంగా యాక్షన్లోకి దిగారా అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో అంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అంతా కూడా టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. అయితే ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగిందో అప్పటి నుంచి ఆ పార్టీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్న ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు కూడా కాంగ్రెస్తో దగ్గరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా సానియా మీర్జా పేరు తెర మీదకి రావడం ఒక అనూహ్య పరిణామం. 2001లో జూనియర్ వరల్డ్ టైటిల్స్ అంటే టెన్నిస్ వరల్డ్లోకి వచ్చింది సానియా మీర్జా. 1986 నవంబర్ 15న ఆమె పుట్టిన తర్వాత అంటే 37 ఏళ్ల వయసులో అంటే చాలా యంగెస్ట్ స్పోర్ట్స్ ప్లేయర్గా ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో మహిళలకు మహిళలు క్రీడల్లో రాణించలేకపోతున్న తరుణంలో సానియా మీర్జా మహిళలకు ఐకాన్లా మారింది. ఆమెను చూసిన తర్వాతనే సానియా మీర్జా స్పోర్ట్స్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత పివి సింధు, సైనా నెహ్వాల్ లాంటి వాళ్ళు బ్యాడ్మింటన్లో రాణిస్తూ వచ్చారు. అంతర్జాతీయంగా భారత మహిళల సత్తా ఏంటో చాటే ప్రయత్నం చేశారు. వీళ్ళందరికీ రోల్ మోడల్గా మారిన సానియా మీర్జా గతంలో షోయబ్ మాలిక్ అనే పాకిస్తాన్ని పెళ్లి చేసుకోవడం కొంత వివాదాస్పదంగా మారిన రీసెంట్గా ఆమె షోయబ్ మాలిక్తో డైవర్స్ కూడా తీసుకుంది. పూర్తిగా హైదరాబాద్కే పరిమితమై గత కొంతకాలంగా ఇన్యాక్టివ్గా ఉంది. ఇట్లాంటి తరుణంలో అనూహ్యంగా ఆమె పేరు హైదరాబాద్ పార్లమెంటరీ స్థానానికి ప్రచారంలోకి రావడం కొంత ఆశ్చర్యకరమే. వాస్తవానికి హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి ముస్లిం క్యాండిడేట్ అయిన అజరుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. ఆయనను సజెస్ట్ చేస్తే తను మాత్రం సానియా మీర్జా పేరు వెలుగులోకి తీసుకొచ్చారన్న చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఈమె అసలు పోటీకి సుముఖంగా ఉందా లేదంటే ఈమె ప్రమేయం లేకుండానే ఈ పేరు ప్రచారంలోకి వచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది. ఏమైనా సానియా మీర్జా లాంటి ఒక స్పోర్ట్స్ ప్లేయర్ రాజకీయాల్లో కనుక వస్తే అది కూడా హైదరాబాద్ లాంటి అంటే ఎంఐఎంకు గట్టి పట్టున్న స్థానంలో కనుక తాను పోటీ చేస్తే ఇది రాజకీయాల్లో ఒక అతిపెద్ద సంచలనమే అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎట్లాగూ అంటే ఎంఐఎంని ఓడించి అసదుద్దీన్ ఓడించి గెలవడం అన్నది అంత ఈజీ కాదు, కానీ ఖచ్చితంగా సానియా మీర్జా అంటే ముస్లిం మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఈ చర్యలు కనుక తీసుకుంటే సానియా మీర్జా పేరు కనుక ప్రకటిస్తే ఇది అతిపెద్ద సంచలనంగా నమోదయ్యే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఢిల్లీ నుంచి అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈమె పేరు అనౌన్స్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.